హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉల్లాసంగా ఉత్సాహంగా షార్ట్స్. నా గార్డెన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరూ కూడా నా గార్డెన్ చూసి ఎంజాయ్ చేయండి. నా టెర్రస్ గార్డెన్లో నేను లేటెస్ట్గా తీసుకున్న మంచి డెసిషన్స్ ఏంటంటే ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువ పెట్టాను. నేను నా గార్డెనింగ్ స్టార్ట్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా 7 years అయింది నేను టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసి. అయితే ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టడం వల్ల అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ చాలా ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టేశాను అనమాట. పెట్టడం వల్ల నాకు ప్లేస్ కన్స్ట్రైన్ అయ్యేది, వెజిటబుల్స్ గ్రో చేయడానికి అయ్యేది కాదు. అండ్ మనం లేడీస్ పువ్వులు అంటే చాలా ఇష్టం. సో పువ్వులు, అన్ని రకాల పూల మొక్కలు కావాలనుకుంటాము. మల్బెరీస్ అంటే ఇష్టం, అందుకని నేను 3-4 పాట్స్లో మల్బెరీస్ ప్రాపగేట్ చేశాను. మదర్ ప్లాంట్ ఇది, దీని నుంచి. సో ఇలా నాకు వెజీస్ గ్రో చేయడానికి ప్లేస్ సరిపోవట్లేదు. అండ్ రీసెంట్గా అక్టోబర్లో మా బాబు మ్యారేజ్ కూడా అయింది. అందువల్ల కూడా నాకు గార్డెన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి టైం ఉండేది కాదు. నౌకం ఇప్పుడు కొంచెం నేను ఫ్రీ అయ్యి నేను నా గార్డెన్ మంచి చెడ్డలు చూడడానికి నాకు టైం ఉంటుంది. సో నేను తీసుకున్న కొత్త నిర్ణయాలు ఏంటంటే మొత్తం ఫ్రూట్ ప్లాంట్స్ తీసేసి మొత్తం ఈ మనకి వెజీస్ గ్రో చేయడానికి 9 inches డీప్ పాట్స్ సరిపోతాయి. సో 9 inches పాట్స్, ఈ డ్రమ్స్ ఏమంటారు దీన్ని, కూలర్ టబ్స్ గాంధీ గార్డెన్ టు కిచెన్ అన్న ఈ ఛానల్ వాళ్ళు గాంధీ ప్రసాద్ గారి దగ్గర నేను తెచ్చుకున్నాను. నా దగ్గర పాస్ట్లో లెమన్ పోయింది ప్లాంట్, తర్వాత బత్తాయి, నారింజ అన్నీ పోయినాయి. సో నేను లెమన్ అనేది మనకి బేసిక్ రోజు డే టు డే లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఒక వెజిటబుల్ కదా, ఫ్రూట్ కూడా. సో నేను లెమన్ నాటాను తెచ్చి. ఇంకా లీఫీ వెజీస్ కోసం నా పొలంలో మొలకలు వచ్చాయి చూడండి. పాలక్ ఇది వరకు పాలక్ పన్నీర్ అసలు నా గార్డెన్ నుంచి తీసిన హార్వెస్ట్ చేసేదాన్ని. అలా పాలక్ పన్నీర్ చేసి చాలా కాలం అయిపోయింది. విష్ మీ ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా మొక్కలు పెంచండి. గ్రీన్ లీఫీ వెజీస్తో స్టార్ట్ చేయండి, చిన్నగా స్టార్ట్ చేయండి. యూ విల్ ఎంజాయ్ డూయింగ్ ఎవ్రీ డే. మీ గార్డెన్లో చూస్తున్న గ్రోత్, దాని రిజల్ట్స్, అప్డేట్స్ చూసి యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అండ్ కంటిన్యూ డూయింగ్ గార్డెనింగ్. సో ఉల్లాసంగా ఉత్సాహంగా మీ మాధవి. అందరూ ఆరోగ్యంగా ఉండండి, పచ్చదనాన్ని పెంచండి. మన మిద్దె తోటలు పెంచి పొల్యూషన్ని మనం తగ్గించడంలో మన వంతు కృషి మనం చేద్దాం. ప్లీజ్ సే నో టు ప్లాస్టిక్ ఆల్సో. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకొని వెజీస్ గ్రో చేసుకొని ఇట్లా ముందుకెళ్దాం. Bye friends, please wait for my next update.